దయచేసి ఇది గమనించగలరు. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ప్రతిసారి మన ఆస్క్ మనీ పర్ షోని ఏదైనా కంపెనీతో స్టార్ట్ చేస్తాం కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఒక ఫైనాన్షియల్ ప్లాన్తో స్టార్ట్ చేయబోతున్నాను. దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఇట్. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దీని ద్వారా 20s to 30s మధ్యలో ఉండే వాళ్ళు ఉంటారు చూడండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలా బాగా ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లాన్ వల్ల మనకు కూడా చాలా లెర్నింగ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఫస్ట్ లెట్ మీ రీడ్ ద క్వశ్చన్. హాయ్ సార్, ఐఎమ్ ఈశ్వర్. ఐఎమ్ 35 years old. Earning a monthly salary of 1.8 lakh rupees per month. Here is my current financial situation. Monthly SIP 70,000 rupees చేస్తున్నాను. కరెంట్లీ ఇన్వెస్టెడ్ పోర్ట్ఫోలియో 33 lakh rupees ఉన్నది. క్యాష్ అవైలబుల్ విత్ మీ 50 లక్షల రూపాయలు ఉన్నాయి. స్టాక్స్లో 5 లక్షల రూపాయలు ఉన్నాయి. బై ఇయర్ ఎండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మై పోర్ట్ఫోలియో విల్ రీచ్ అరౌండ్ 1 crore rupees. టోటల్ గురించి రాస్తున్నారు. సో ఫార్ ఐ హావ్ ఫోకస్డ్ ఆన్ గ్రోయింగ్ మై ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అవాయిడింగ్ అన్నెసరీ డెట్. హౌఎవర్, due to peer pressure and family expectations, I am now considering buying a house worth of around 1 crore rupee. ఇక్కడ వరకు చాలామంది రిలేట్ అవ్వగలుగుతుంటారు కదా. ఎందుకంటే ఆల్మోస్ట్ 20s to 30s మధ్యలో ఉండే వాళ్ళ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది పరిస్థితులు. అంటే ఆయన 35 కల్లా ఈ సేవ్డ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ ఆ పేర్ ప్రెషర్ ఇవన్నీ కూడా మీరు కూడా అందరూ ఫేస్ చేసే ఉంటారు కదా. నో కమింగ్ టు ఆయన ప్లాన్ విషయంకి వచ్చేసరికి, మేక్ ఏ ఇనిషియల్ డౌన్ పేమెంట్ ఆఫ్ 15 lakhs ఫ్రమ్ ద సేవింగ్స్ బై ఇయర్ ఎండ్. ఆయన ఇల్లు కొనడం గురించి రాస్తున్నారు. అండ్ టేక్ 20 years హోమ్ లోన్ విత్ ఈఎంఐ ఆఫ్ అరౌండ్ 80,000 rupees per month. అండ్ మిగిలిన 40 lakhs ఏవైతే ఉన్నాయో ఆ 50 లక్షల రూపాయలు క్యాష్ ఉన్న దాన్ని లంసమ్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్లోని 6 years ఆరిజిన్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. నా ప్లాన్ ఏంటంటే 6 years తర్వాత ఏదైతే ఈఎంఐ అమౌంట్ ఉన్నదో దాన్ని సపోర్ట్ చేయడం గురించి అని చెప్పి నేను సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అయితే ఆప్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఐ హ్యావ్ 2 children, 2 years old. By the time their school expenses increase, I aim to be in strong financial position and the SWP would help with EMI payments if required. My long-term goal is to retire from my current job at age of 45 and pursue a passion-driven career thereafter. Could you please review my plan and advise whether I'm on right track or not? People around me often criticize me for not buying a house sooner, but I've been clear about prioritizing investments and financial independence. Looking forward for your guidance. సూపర్ అండి. ఫస్ట్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి మీ ప్లాన్స్ పర్ఫెక్టా కాదా అన్నది మాట్లాడుకుందాం. హాయ్ ఈశ్వర్ గారు, మీరు ఇచ్చిన నెంబర్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేస్తానండి. మంత్లీ 1,80,000 ఇన్కమ్, 70,000 rupees మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారు. 33 lakh rupees మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది. అండ్ క్యాష్ 50 లక్షలు, స్టాక్స్లో 5 లక్షల రూపాయలు ఉన్నాయి. అండ్ 1 కోటి రూపాయలకి ఇల్లు కొనాలనుకున్నారు. ఇందులో 15 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ మీరు పే చేద్దాం అనుకున్నారు. 85 లక్షలు లోన్కి వెళ్ళినట్టయితే 20 years టెన్యూర్. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ 8% ఉన్నది కాబట్టి మీకు ఈఎంఐ 71,000 రూపాయలు అయితే పడుతుందండి. ఓకే, ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్. అది మేము రాసిన మొత్తం ఇన్ఫర్మేషన్లోని మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అన్నది మీరు రాయలేదు. అది కూడా రాస్తుంటే ఇంకా చాలా బాగుండేది. నో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మీకు 71 నుంచి 72,000 రూపాయలు ఈఎంఐ పడుతుంది అండ్ 70,000 రూపాయలు ఎస్ఐపి నడుస్తుంది కదా. అంటే మీ మంత్లీ ఇన్కంలో 1,41,000 నుంచి 1,42,000 రూపాయలు ఈ రెండింటిగా వెళ్ళిపోతుంది. అంటే మీ దగ్గర అరౌండ్ 38,000 నుంచి 40,000 మిగులుతుంది. మీ నెలసరి ఖర్చులుగా సరిపోతాయి. ఒకవేళ సరిపోయినట్టయితే ఈ ప్లాన్ మీకు పర్ఫెక్ట్గా, మనం ఇప్పుడు ఏదైతే చిన్న ట్వీక్ చేసి నేను ప్లాన్ మీకు షేర్ చేయబోతున్నాను, ఓకే, ఈ ప్లాన్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ సరిపోదు అన్నట్టయితే ఎస్ఐపి అమౌంట్ ఏదైతే ఉన్నదో నేను మీకు ఎక్సెల్ షీట్ షేర్ చేస్తాను, దాన్ని రెడ్యూస్ చేసుకోండి. ఆ రెడ్యూస్ చేస్తే మీకు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే 25 నుంచి 40 మధ్యలో ఉంటారో కొంచెం కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. నేను చాలామంది ఫైనాన్షియల్ కండిషన్ ఇలాగే ఉంటుంది అండ్ వాళ్ళకి చుట్టుపక్కల సిచ్యువేషన్స్ కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి మీకు కూడా యాక్చువల్లీ ఈ ప్లాన్ నుంచి చాలా వరకు నేర్చుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. నౌ 73 లక్షల రూపాయలు అంటే మనకి ఏవైతే 55 లక్షల రూపాయలు క్యాష్ ప్లస్ స్టాక్స్ ఉన్నదో ప్లస్ 33 లక్షలు మ్యూచువల్ ఫండ్ ఉన్నదో అందులో 15 లక్షలు తీసేస్తే 73 లక్షల రూపాయలు మనకి ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది కదా. అండ్ మంత్లీ ఎస్ఐపి 70,000 రూపాయలు మీరు కంటిన్యూ చేస్తున్నట్టయితే ఇలా మీరు 6 years పాటు కంటిన్యూ చేస్తారు. దాని తర్వాత ఎస్డబ్ల్యూపీ ఈఎంఐని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, ఆ టైంకి వాళ్ళ స్కూల్ ఫీజులు అవి వస్తాయి కాబట్టి ఆ ఈఎంఐ ఇన్వెస్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయినట్టయితే మీకు ఆ పిల్లల స్కూల్ ఫీజులకి ఏదైతే ఎడిషనల్ క్యాష్ ఫ్లో ఉంటుందో అది వెళ్ళిపోతుందని చెప్పి మీరు ప్లాన్ చేస్తున్నారు. బాగానే ఉందండి. నో మీరు 45 కల్లా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలనుకుంటున్నారు కదా. సో ఇలాగే అన్నీ కంటిన్యూ అవుతున్నట్టయితే మీ 45 కల్లా వచ్చేసరికి
మీరు అప్రాక్సిమేట్లీ 3,64,00,000 రూపీస్ అయితే కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. నో 3,64,00,000తోని ఓకే మీరు ప్యాషన్ అంటే మనీ ఎర్న్ చేస్తారు, మీ ప్యాషన్ ఏదైతే డ్రైవ్ చేస్తుందో అటువైపు వెళ్తా అంటున్నారు. సో ఆ మనీ ఎర్నింగ్ ఏదైతే ఉందో మీ మంత్లీ ఎక్స్పెన్స్లకు మీట్ అవుతుంది అన్నట్టయితే పర్లేదు. లేదంటే మాత్రం కొంచెం రిస్కీ, ఎందుకంటే పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ కార్పస్ సరిపోకపోవచ్చు. సో ఇన్ దట్ కేస్ మీ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో మీ ఈఎంఐస్ మీ 54 వరకు ఉంటాయండి. ఒకవేళ 54 వరకు మీ ఎర్నింగ్స్ అంటే ఎదర్ త్రూ జాబ్ అవ్వచ్చు, లేకపోతే మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాని వైపు మీరు మూవ్ అయినా కూడా మీ ఎర్నింగ్స్ కంటిన్యూ అయినట్టయితే మీరు 10 కోట్ల వరకు కార్పస్ బిల్ చేస్తారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి, నేను ఎక్కడా కూడా మీ ఇన్కమ్ గ్రోత్ నేను కన్సిడర్ చేయలేదు. ఓకే, మీ ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది కదా. నా ఇన్కమ్ గ్రో అవుతున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఎవ్రీ ఇయర్ 5% చొప్పున ఇంక్రీజ్ చేశారనుకోండి. ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ మీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు 12 crores వరకు కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి, మీరు 45 నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటున్నారు కదా, ఒకవేళ 45 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు మీట్ అవ్వాలని ఒకవేళ ప్లాన్ చేసుకున్నా కూడా ఈ 5% ఇంక్రీజ్ చేసినట్టయితే మనం అప్రాక్సిమేట్లీ 4 కోట్ల రూపాయలు అయితే కార్పస్ క్రియేట్ చేస్తామండి. ఈ 4 కోట్ల నుంచి మీకు మంత్లీ క్యాష్ విత్డ్రాల్ ఎంతవరకు ప్లాన్ చేయొచ్చు అంటే 2,70,000 వరకు ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఇంతవరకు మీకు క్యాష్ ఫ్లో కూడా వస్తుంది. సో ఇటువైపు మీ హోమ్ లోన్ అంటే మీరు 6 సంవత్సరాల తర్వాత మీ పాకెట్ నుంచి హోమ్ లోన్ ఈఎంఐ కట్టకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయేటట్టు మనం ప్లాన్ చేయగలుగుతున్నాం. అండ్ అలాగే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రిలేటెడ్గా కూడా ప్లాన్ చేయగలుగుతున్నాం. అండ్ యాక్చువల్లీ మిగిలిన వాళ్ళందరికీ లెర్నింగ్ ఇక్కడ ఏంటంటే ఈశ్వర్ గారి దగ్గర నుంచి ఆయన పియర్ ప్రెషర్కి వెళ్ళి 25-26లోని ఆయన ఇల్లు కొనడానికి లోన్కి వెళ్ళలేదు. ఓకే, దానివల్ల ఇంత బ్యూటిఫుల్గా ఫైనాన్షియల్ ప్లాన్ వర్క్ అవుతుంది. ఓకే, అదే ఆ టైంలోనే ఆయన ఇల్లు కొనడానికి పియర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆయన సేవింగ్స్లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఈఎంఐస్కి వెళ్ళిపోయేది. ఆయన మనీని సేవ్ చేయలేకపోయి ఉండేవారు. ఆయన ఈ మనీని సేవ్ చేయగలిగారు కాబట్టి కార్పస్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఆ పీరియడ్లో అయిపోతుంది. అండ్ అలాగే లంసమ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఆ లంసమ్ నుంచి వాళ్ళని ఇంకా అంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్గా చదివించవచ్చు. అండ్ అలాగే ఆయన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రిలేటెడ్గా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతున్నాయి. ఓకే, మేబీ 45 కావకపోవచ్చు, 50 కావచ్చు, ఆర్ 55 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హిస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ త్రూ క్లియర్లీ కనబడుతుంది. ఓకే, ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్ళినట్టయితే. సో గైస్, టేక్ అవే పాయింట్ ఇదే. ఓకే, డోంట్ గెట్ ఇన్ టు దట్ ఈఎంఐ ట్రాప్ ఎర్లీ. ఓకే, మీరు 1 crore 1.5 crore కార్పస్ గోల్ పెట్టుకొని ఫైనాన్షియల్ అసెట్స్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే పియర్ ప్రెషర్ వచ్చినా లేకపోతే మీరు కొనాలనుకున్నా కూడా అప్పుడు ఇల్లు రిలేటెడ్గా ప్లాన్ చేసినట్టయితే ఇలా ఐడియల్లీ మీరు ఇల్లు మీ సొంత ఇల్లు వచ్చేస్తుంది. అండ్ అలాగే మీ ఎంటైర్ ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీట్ అయిపోగలుగుతారు. ఆల్ ది బెస్ట్ ఈశ్వర్ గారు. మన నెక్స్ట్ క్వశ్చన్ దుర్గా ప్రసాద్ గారు అడుగుతున్నారు. హాయ్ సైనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. ఐఎమ్ ఫాలోయింగ్ టైమ్ టెక్నోప్లాస్ట్ ఫ్రమ్ లాస్ట్ 1 year. They are into composite cylinder manufacturing. Recently, they signed MOU with Drone Stack Technology. Can you throw some light on Time Technoplast? And what's your review on Prakash Industries? టైమ్ టెక్నోప్లాస్ట్ విషయంకి వచ్చేసరికి ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ కంపెనీ అండి. కాకపోతే బోరింగ్ బిజినెస్ కదా, అందుకని చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. కానీ చాలా మంచి ROE అండ్ గ్రాడ్యువల్గా షేర్ హోల్డర్స్కి చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ కూడా. అండ్ ఇన్నోవేషన్ సైడ్ కూడా వీళ్ళు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళు కాంపోజిట్ సిలిండర్స్ ఏవైతున్నాయో కొంతమందికి ఐడియా ఉండదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో అవి మెటల్ సిలిండర్స్ ఉంటాయి కదా. ఈ మెటల్ సిలిండర్స్ చాలా హెవీ ఉంటాయి. అంటే మనం క్యారీ చేయడం మాత్రమే కాకుండా ఆ సిలిండర్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా చాలా హెవీ ఉంటుంది కదా. వెరస్ కాంపోజిట్ సిలిండర్ విషయంకి వచ్చేసరికి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. సో మనకి ప్లాస్టిక్ సిలిండర్లా కనబడుతుంది అన్నమాట. అండ్ లైట్ వెయిట్ ఉండడం వల్ల ఇది ఈజీ టు క్యారీ. అండ్ డ్యూరబిలిటీ విషయంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మెటల్ సిలిండర్ ఎంతైతే సేఫ్టీ ఉంటుందో ఇది కూడా అంతే సేఫ్టీ ఉంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు టైమ్ టెక్నోప్లాస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో ఒక వీడియో కూడా వీళ్ళు పెట్టారు. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంటే సేఫ్టీ రిలేటెడ్గా ఏదైతే న్యూ టెక్నాలజీ ఉన్నదో మనకి ఏవియేషన్ సెక్టర్లో యూజ్ చేసే టెక్నాలజీని కాంపోజిట్ సిలిండర్స్లో అయితే యూజ్ చేస్తారన్నమాట. ఈవెన్ ఫైర్ వచ్చినా కూడా ఇవి బ్లాస్ట్ అవ్వని చెప్పి డెమో కూడా ఉంటుంది ఆ వీడియోలో మనకి క్లియర్గా. అన్నమాట ఈ ఎల్పిజి రిలేటెడ్ OEMs ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ న్యూ టెక్నాలజీ సిలిండర్స్ ఏవైతే వాటిని అడాప్ట్ చేసుకున్నారు. మొత్తం అంటే రీప్లేస్మెంట్ చాలా టైం పడుతుంది, బట్ ఆపర్చునిటీ సైజ్ అయితే వెరీ లార్జ్ అన్నమాట.
అండ్ కాంపిటేటర్స్ కూడా వస్తున్నారు. సుప్రీం ఇండస్ట్రీస్ ఉన్నది కదా, వాళ్ళు కూడా ఈ కాంపోజిట్ సిలిండర్స్లోకి అయితే ఎంటర్ అయ్యారు. అండ్ వీళ్ళు ఓన్లీ ఆ కాంపోజిట్ సిలిండర్స్ మాత్రమే కాకుండా, అంటే దీని గురించే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు అటువైపు మూవ్ అవ్వడానికి చూస్తున్నారు. వేరేస్ వీళ్ళు ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. అండ్ దట్ బిజినెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ బిజినెస్ నుంచి చాలా మంచి క్యాష్ కూడా జనరేట్ అవుతుంది వీళ్ళు కన్సిస్టెంట్గా. అండ్ ఈ కాంపోజిట్ సిలిండర్స్ విషయంకి వచ్చేసరికి ఓన్లీ ఎల్పిజి సైడే ఆగకుండా మేనేజ్మెంట్ యాక్చువల్లీ వీళ్ళు ఇన్నోవేషన్ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ సిఎన్జీ సైడ్ కూడా ఈ కాంపోజిట్ సిలిండర్స్ రిలేటెడ్గా వీళ్ళు చెప్తున్నారు అన్నమాట, అక్కడ కూడా ఆఫర్ చేస్తామని. అండ్ సిఎన్జీ సైడ్ మనం చూసినట్టయితే లారీస్లోని సిఎన్జీ సిలిండర్స్ ఉంటాయి, మెటల్ సిలిండర్స్, వాటిని క్యారీ చేయాలంటే చాలా హెవీ ఉంటాయి కదా. వెరస్ ఈ కాంపోజిట్ సిలిండర్ వైపు మూవ్ అయినట్టయితే ఆ వెయిట్ తగ్గిపోతుంది. అండ్ అలాగే ఆ వెహికల్స్ యాక్చువల్లీ ఇంకొంచెం హెవీ లోడ్ని క్యారీ చేయగలిగితే దానివల్ల యాక్చువల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. సో అటువైపు వీళ్ళు కాంపోజిట్ సిలిండర్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా డ్రోన్స్లోని బ్యాటరీకి బదులుగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిలిండర్స్ని యూస్ చేసినట్టయితే వెయిట్ 50% రెడ్యూస్ అయిపోద్ది. అండ్ అలాగే ఫ్లయింగ్ టైం 3 times పెరుగుతుందని చెప్తున్నారు. అండ్ రీఫిల్లింగ్ కూడా యాక్చువల్లీ ఒక సిలిండర్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 5 నిమిషాలు కూడా పట్టదు కదా. వేరే బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే 3 hours టైం అయితే తీసుకుంటుంది కదా. సో ఆ టైం ల్యాగ్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. అండ్ అలాగే బ్యాటరీస్ విషయంకి వచ్చేసరికి మ్యాక్సిమం మనం అంటే ప్రతిసారి ఛార్జ్ చేయడం అలా 500 నుంచి 1000 times కన్నా ఎక్కువగా ఛార్జ్ చేయడానికి అవుతుంది, దాని తర్వాత లైఫ్ అయిపోతుంది కదా. వేరే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఈ కాంపోజిట్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో 5000 times ప్లస్ రీఫ్యూలింగ్ చేయొచ్చు. సో దానివల్ల కూడా కాస్ట్ సబ్స్టాన్షియల్ రెడ్యూస్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే మీరు రాసినట్టుగా డ్రోన్ స్టార్ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీతో టైప్ అయ్యి వీళ్ళు కాంపోజిట్ సిలిండర్స్ని అయితే వాళ్ళకి సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నాకైతే ఆ ఇన్నోవేషన్ బాగా అనిపించింది. హోప్ఫుల్లీ అంటే ఈవెన్ మార్కెట్ కూడా యాక్సెప్ట్ చేసినట్టయితే మాత్రం దట్ ఈస్ అనదర్ మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళకి ఓపెన్ అవుతుందన్నమాట. ఓవరాల్గా అంటే కన్సిస్టెంట్లీ ఇన్నోవేషన్ మీద వర్క్ చేస్తున్న కంపెనీ ఇది. అండ్ వాళ్ళు క్యాష్ బాగా జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ బోనస్ ఇష్యూ కూడా అనౌన్స్ చేశారు. అండ్ ఆ బోనస్ ఇష్యూ ఒక రికార్డ్ డేట్ వీళ్ళ ఏజిఎం ఉన్న సెప్టెంబర్లోని, ఆ ఏజిఎం టైంలోని అనౌన్స్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు నాన్ కోర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా మీకు ఐ థింక్ ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ అనుకుంటా దీని రిలేటెడ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక ఆస్క్ మనీ షోలోని. ఎవరైనా కూడా ఫుల్ ఫ్లెజ్గా అంటే ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ ఐ బటన్లో ఉంటుంది ఆ వీడియో. ఆ టైంలో వీళ్ళ నాన్ కోర్ బిజినెస్లు ఏవైతున్నాయో అవి సెల్ చేసేస్తామని చెప్పారు. వాటిలోని ఆల్రెడీ చాలా వరకు సెల్ చేసినట్టుగా, ఇంకా రియలైజేషన్ ఓన్లీ 47 crores మాత్రమే మిగిలినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఆర్ఓసీ కూడా చాలా మంచి ఆర్ఓసీ జనరేట్ చేస్తున్నారు. అండ్ అలాగే 20% ఆర్ఓసీకి అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ త్వరలోనే 1000 crores వరకు క్యూఐపీ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ రిక్షా బ్యాటరీ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఇన్నోవేషన్ సైడ్ అయితే కన్సిస్టెంట్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. అండ్ ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా మనం మాట్లాడుకోవాలన్నా కూడా కరెంట్లీ 25 times ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. కాకపోతే మీకు అంటే 1-3 yearsలోని ఎక్సైటింగ్ రిటర్న్స్, అంటే మనకి సడన్గా ఒకసారి డిఫెన్స్ థీమ్ ప్లే అయినప్పుడు ఎలాంటి ఎక్సైటింగ్ రిటర్న్స్ ఉంటాయి, అలాంటి ఎక్సైటింగ్ రిటర్న్స్ యాంటిసిపేట్ చేయాలి. ఇవేంటంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే కంపెనీస్ అన్నమాట. దో బోరింగ్ బిజినెస్ అయినా కూడా షేర్ హోల్డర్స్కి చాలా మంచి వెల్త్ క్రియేట్ చేయగలిగిన కంపెనీస్, ఎందుకంటే దీస్ ఆర్ సస్టైనబుల్ బిజినెస్లు అన్నమాట. అండ్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ సస్టైనబుల్ బిజినెస్ మాత్రమే కాకుండా వీళ్ళు ఇన్నోవేషన్ సైడ్ కూడా వెళ్తున్నారు. ఆ ఇన్నోవేషన్ వల్ల వీళ్ళకి యాక్చువల్లీ వీళ్ళ మార్జిన్స్ అవ్వచ్చు, రిటర్న్ రేషియోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బెటర్ అవుతాయి. అండ్ ఈవెన్ గ్రోత్ కూడా అక్కడి నుంచి అయితే వస్తుంది. నాకైతే పర్సనలీ ఐ లైక్ దిస్ కంపెనీ దో ఐ డోంట్ ఓన్ ఇట్. అండ్ కమింగ్ టు ప్రకాష్ ఇండస్ట్రీస్ విషయంకి వచ్చేసరికి ట్రాక్ చేయట్లేదండి, దాని మీద వర్క్ చేసిన తర్వాత మీకు ఫుల్ ఫ్లెజ్గా షేర్ చేయగలుగుతాను ఇన్ఫర్మేషన్. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్స్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి ఎవరైనా ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ అశ్వథ్ నందన్ అడుగుతున్నారు. హలో అన్నగారు, నా ఏజ్ 28 years. నేను 2019లోని ఫస్ట్ జాబ్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్లోని ఇన్వెస్ట్ చేశాను. నా దగ్గరున్న కొద్ది డబ్బులతో స్టార్ట్ చేశాను. అండ్ కొన్ని మంత్స్లో కోవిడ్ వచ్చేసరికి నా 50,000 rupees ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 80% లాస్లోకి వచ్చింది. ఇంకెప్పుడు అసలు ఈ స్టాక్ మార్కెట్ జోలికే రాకూడదు అనుకున్నాను. మీ ఛానల్ చూసిన తర్వాత అమౌంట్ అలాగే వదిలేశాను. 1 year తర్వాత మనీ మొత్తం రికవర్ అయ్యి ప్రాఫిట్లోకి వచ్చాను. తర్వాత బాగా ప్రాఫిట్స్ తీసుకున్నాను. దెన్ ఐ డిసైడెడ్ నాట్ టు లీవ్ స్టాక్ మార్కెట్. ప్రజెంట్ నేను 10 lakh క్యాపిటల్ని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అనదర్ 5 lakhs స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాను.
ట్రంప్ ఆపే వల్ల మొన్న ఫాల్లో ఇన్వెస్ట్ చేసి బాగానే ప్రాఫిట్స్ బుక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఉన్న ఫాల్ ఎంతవరకు ఉండొచ్చు? ప్రజెంట్ మీరు బుల్లిష్గా ఉన్న సెక్టర్ ఇది. ఫాల్ ఎంతవరకు ఉండొచ్చు అన్నది మనం ఎవరు యాంటిసిపేట్ చేయలేమండి. ఎందుకంటే సడన్గా ఎటువంటి పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా మళ్ళీ అగైన్ మనం రికవరీ అయితే చూడొచ్చు కదా. కానీ యాక్చువల్లీ అంటే న్యూస్ బేస్ కన్నా కూడా ఎర్నింగ్స్ పరంగా నాకు కన్సర్న్ ఉన్నది. ఎందుకంటే ఈ క్వార్టర్ ఏవైతే నెంబర్స్ వచ్చాయో ఇట్ వాజ్ నాట్ దాట్ పాజిటివ్ ఆనెస్ట్లీ. సో ఇంకో క్వార్టర్ కూడా ఇలాగే వచ్చింది అనుకోండి, మార్కెట్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో అదొక్కటే నాకు పెయిన్ కనబడుతుంది క్లియర్గా. న్యూస్ అంటే ఆ వాలటిలిటీ ఈజ్ ఫైన్, కానీ ఎర్నింగ్సే మేజర్ థింగ్ అన్నమాట. అంటే ఫండమెంటలీ మనకి స్ట్రెంగ్త్ ఇచ్చేది మార్కెట్లోని ఆ ఎర్నింగ్స్ ఒక గ్రోతే. అండ్ ఈసారి రిజల్ట్స్ అయితే అంత ఎంకరేజింగ్ అయితే లేవు ఓవరాల్గా. నా కమింగ్ టు ఇప్పుడు ప్రజెంట్ నేను బులిష్కున్న థీమ్ విషయంకి వచ్చేసరికి నిన్న వీడియో చూసారా? ఒకవేళ చూడనట్టయితే చూడండి, మీకు అర్థమైపోతుంది. నాకైతే ఎన్బిఎఫ్సి స్పేస్ అయితే చాలా చాలా అట్రాక్టివ్గా అయితే అనిపిస్తుంది. అండ్ మార్కెట్ కూడా రీచ్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ నుంచి చాలా మంచి రికవరీ చూడొచ్చు ఎన్బిఎఫ్సి స్పేస్లో అనుకున్నాను. ఎందుకంటే హై క్వాలిటీ కంపెనీస్ కూడా మనకు చాలా చీప్ వాల్యుయేషన్, మార్కెట్లోని కంప్లీట్ ఇగ్నోరెన్స్ వల్ల ఆ స్టాక్స్ రిలేటెడ్గా అంటే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దానివల్ల మార్కెట్ ఇగ్నోర్ చేసిందండి. బట్ అవన్నీ కూడా నెమ్మదిగా సార్ట్అవుట్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం కన్సిస్టెంట్లీ మంచి హై క్వాలిటీ ఎన్బిఎఫ్సీలు ఏవైతున్నాయో అక్కడ మంచి రిటర్న్స్ సంపాదించే ఆస్కారం అయితే ఉన్నది. నాకైతే పర్సనలీ వీడియో చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కడెక్కడైతే నేను ప్రతి చోట ప్రతి పాయింట్లోని ఈచ్ థీమ్ గురించి మాట్లాడుతాం. బికాస్ ఎన్బిఎఫ్సీలో మనకు మల్టిపుల్ థీమ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ థీమ్ గురించి మాట్లాడతాం. నాకు నచ్చిన కంపెనీస్ ఏవైతున్నాయో అవి షేర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ వీడియో చూసిన వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చిన కంపెనీస్ ఏవైతున్నాయో ఎంటైర్ మనం డిస్కస్ చేసుకున్న కంపెనీస్లో కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడానికి ప్రయత్నించాను. సో దట్ మన వ్యూవర్స్లో ఎక్కువ మందికి ఏ కంపెనీస్ నచ్చాయి అనేది కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేనైతే పర్సనలీ నాకు వాల్యుయేషన్స్ పరంగా అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. అండ్ దట్టు హై క్వాలిటీ కంపెనీస్ కూడా మనకి చాలా మంచి వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. హోప్ఫుల్లీ మార్కెట్ ఐడెంటిఫై చేసి మనకి అండ్ ఇన్ఫ్యాక్ట్ గ్రోత్ కూడా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆ రీరేటింగ్ అనేది అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. అండ్ ఎవరైనా కూడా వీడియో లెంత్ చూసి మిస్ అయిపోయినట్టయితే యూ హ్యావ్ మిస్డ్ ఏ ఫ్యాంటాస్టిక్ వీడియో. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 months తర్వాత మన ఛానల్లోనే ఒక థీమ్ రిలేటెడ్గా వీడియో రావడం. అండ్ 8 monthsలో నాకు ఎక్కడ అలాంటి ఆపర్చునిటీ కనబడపోయేసరికి ఎంత ప్రెషర్ వస్తున్నా కూడా నేను అంటే వీడియో చేయడం గురించి వీడియో చేయలేను కదా. నాకు నిజంగా ఆపర్చునిటీ కనబడుతుంది, దాని గురించి అయితే మాట్లాడగలను. లాస్ట్ అక్టోబర్ నవంబర్లో మనం మాట్లాడడం, దాని తర్వాత అగైన్ ఒక థీమాటిక్ వీడియో రావడం అన్నది ఈ వీడియోనే. చూడండి, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ అండ్ స్టడీ చేసి దెన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొక విషయం, చాలామంది డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయలేరు, ట్రాక్ చేయలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎన్బిఎఫ్సి థీమ్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి చాలా ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే స్టాక్స్ రిలేటెడ్గా అనలైజ్ చేయలేరు అలాంటి వాళ్ళు ఫండ్ రూట్ ఈజ్ ఆల్సో అనదర్ ఆపర్చునిటీ అన్నమాట. మీరు అంటే ఏదైతే మనకి అండర్ వాల్యుయేషన్ ఉన్నదో దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్నట్టయితే ఎన్బిఎఫ్సిస్లో హైయెస్ట్ ఎలొకేషన్ ఇచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి పోర్ట్ఫోలియోస్ చూడండి. చాలా మంచి ఫండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి చాలా ఇయర్స్ నుంచి టెన్యూర్ ఉన్నది, అంటే మనకి హిస్టరీ కనబడుతున్న ఫండ్స్ కూడా ఉన్నాయి. అవి చెక్ చేసి ఈవెన్ ఫండ్ రూట్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్ అన్నమాట. నాకు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నార్మల్లీ నాకు పొలిటికల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది పెద్దగా నచ్చదు. ఎందుకంటే నేను పాలిటిక్స్ని పెద్దగా ఫాలో అవ్వను. ఈవెన్ పేపర్ చదివినా కూడా పాలిటిక్స్ పేజ్ చేస్తుంటే అది వదిలేసి మిగిలివన్నీ చదువుతాను. బేసిక్ అంటే పాలిటిక్స్ రిలేటెడ్గా చూస్తాను తప్పించి డీప్గా అయితే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. అండ్ పొలిటికల్ రిలేటెడ్గా వచ్చే సినిమాలో వచ్చే సిరీస్లో వచ్చే వాటిని కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించను. అలాగే స్టార్ట్ చేశాను, అంటే ఏం లేదు కదా అని చెప్పి క్యాజువల్గా స్టార్ట్ చేశాను. సోనీ లీవ్లోని మహిసభ అని చెప్పి ఒక సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతున్నది. స్టార్ట్ చేసి ఏదో పని చేసుకున్నాను, చూస్తుండగా నాకైతే చాలా ఎంగేజింగ్ అనిపించింది. ఓవరాల్గా యాజ్ ఎ సిరీస్ పరంగా చూసినట్టయితే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. అందులో చూపించింది ఎంతవరకు నిజమో కాదో అన్నది తెలియదు, కానీ బట్ ఒక సిరీస్ 2 క్యారెక్టర్ల పరంగా తీసుకొని చూస్తే మాత్రం సిరీస్ అయితే చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ గారు అడుగుతున్నారు, సాగర్ వింట్వెల్త్లో బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? 10 to 20 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, బాండ్స్ మీద ఒక వీడియో చేయండి. బాండ్స్ మీద మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే దొరుకుతుంది. కమింగ్ టు రీసెంట్ టైంలోనే వీళ్ళు అడ్వర్టైజింగ్ బాగా పెరిగిపోయేసరికి చాలామంది ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా అడుగుతున్నారు. నా ఓన్లీ సజెషన్ ఏంటంటే ప్లాట్ఫామ్ సంగతి పక్కన పెడితే ఇండివిజువల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్ మనం డైరెక్ట్గా ఇండివిజువల్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది నేను వెరీ రిస్క్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం బాండ్లోని మనకి ఫైనాన్షియల్స్ డెటరేట్ అవుతున్నాయి అనుకోండి, మనం ఆ బాండ్ని మధ్యలో సెల్ చేయలేం. మనం అంత ట్రాక్ చేసే క్యాపబిలిటీ మన దగ్గర ఉండదు. ఓకే, సో ఆ బాండ్ మనం కొని అలాగే ఉంచుతాం. అండ్ కొన్నిసార్లు లాస్ట్ టైం కూడా మనం చూసాం, త్రిబుల్ రేటెడ్ బాండ్స్, ఐఎన్ఎఫ్ఎస్ అవ్వచ్చు, డిహెచ్ఎఫ్ఎల్ అవ్వచ్చు, ఇవన్నీ డిఫాల్ట్ చేస్తాయి. బాండ్లో డిఫాల్ట్ అయితే ఏమవుతుందంటే మన ఇంట్రెస్ట్ క్యాపిటల్ అంతా మొత్తం ఒకేసారి పోద్ది. అండ్ అవి వెనక్కి రావడం అన్నది చాలా రిస్కీ అండి. సో ఎస్పెషలీ డెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, అంటే మనకి ఫిక్స్డ్ రిటర్న్ రిలేటెడ్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నా సజెషన్ ఏంటంటే ఫోకస్ ఆన్ సేఫ్టీ మోర్ రాదర్ దెన్ రిటర్న్. ఓకే, మ్యాక్సిమం మన సేఫ్టీ ఎంతవరకు ఉంటుందో ఆ సేఫ్టీని చూసుకుని మనం రిటర్న్స్ రిలేటెడ్ చూడాలి. కానీ అంతకు మించి మనం బియాండ్ ఏ పాయింట్ రిస్క్లు తీసుకోవడం ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అన్నమాట. 10%, 11%, 12% చూపించేసరికి చాలామంది అట్రాక్ట్ అయిపోతారు. ఆ 12% బాండ్ మీకు అంత ఈల్డ్ ఎందుకు ఇస్తుంది అంటే ఆ పేపర్ కూడా అంతే రిస్క్ కాబట్టి. సో నా రిస్క్ ప్లే అయినప్పుడు మీకు ఈల్డ్ పక్కన పెడితే మీకు క్యాపిటల్ కూడా వెనక్కి రాదు. సో ఇండివిజువల్ బాండ్స్ అయితే మాత్రం నెవర్ ఎవర్ ఇన్వెస్ట్ అండి, అన్లెస్ బ్యాంక్ బ్యాక్డ్ బాండ్స్ ఇలాంటివి అయితే వేరు. ఇన్ఫ్యాక్ట్ మీరు అలా బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే గో విత్ ఫండ్స్, మీకు కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఉంటాయి. ఇంకా మీరు రిస్క్ తీసుకుంటే లుక్ ఎట్ క్రెడిట్ రిస్క్ ఫండ్స్. అండ్ ఈ ఫండ్స్లో కూడా నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే డోంట్ గో విత్ స్మాలర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అండ్ అది కూడా ఏఎం తక్కువ ఉన్న ఫండ్స్లో అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఏవైతే ఫండ్స్ మనం ఇలాంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉంటాయో మినిమం 15,000 కోట్లు 20,000 కోట్ల పైన ఏఎమ్స్ ఉంటాయి చూడండి, అలాంటి ఫండ్స్, అంటే హైయెస్ట్ ఏఎం ఉన్న ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫండ్ మేనేజర్ ఏంటంటే ఒకవేళ మనకి పేపర్, అంటే ఏదైతే వాళ్ళు పేపర్ హోల్డ్ చేస్తున్నారో స్టిల్ కొన్ని పేపర్స్ డిఫాల్ట్ అవుతూ ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఒకవేళ ఫైనాన్షియల్స్ వీకెన్ అవుతున్నాయి అండ్ లిక్విడిటీ మార్కెట్లో ఉన్నదనుకోండి, వాళ్ళు ఆ పేపర్ని సెల్ చేయగలుగుతారు. మనమైతే అది ట్రాక్ చేసి సెల్ చేయడం అన్నది చాలా కష్టమైన. ఇన్ఫ్యాక్ట్ మీ రిస్క్ డైవర్సిఫై అయిపోద్ది కదా. ఇంకా మీ దగ్గర 100 రూపాయలు ఒక బాండ్లో పెట్టారు, ఆ బాండ్ డిఫాల్ట్ అయిపోయింది అనుకోండి, యూ లూజ్ ఎంటైర్ మనీ. వేరేస్ మీరు ఒక ఫండ్లో పెట్టారనుకోండి, వాళ్ళు ఒక 100 బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దాంట్లో ఏమవుతుంది, మీ రిస్క్ ఆ 1 రూపీకి వెళ్ళిపోతుంది. సో ఆ బాండ్ పోయింది అనుకోండి, ఓకే, ఒకవేళ డిఫాల్ట్ అయితే యూ మైట్ లూజ్ అట్ 1 రూపీ, యూ విల్ నాట్ లూజ్ 99 రూపీస్. సో సేఫ్టీ అన్నది ఉంటుంది. సో మీరు రిస్క్ అనేది ఈక్విటీలో తీసుకోండి, అక్కడ మీకు ఆల్ఫా జనరేట్ అవుద్ది. డెట్ విషయంకి వచ్చేసరికి మాత్రం రిస్క్ తీసుకోవద్దు. అండ్ అడ్వర్టైజ్మెంట్లు అట్రాక్ట్ చేయడానికే బిల్డ్ చేస్తారు. కొంతమందికి రిటర్న్స్ కూడా వస్తుంటాయి, రిటర్న్స్ వస్తాయి, డౌట్ లేదు. కానీ రిస్క్ ప్లే అయినప్పుడు విల్ లూజ్ క్యాపిటల్. అండ్ ఆ రిస్క్ కొంతమందికి ప్లే అవ్వచ్చు, కానీ ఆ కొంతమందిలో మనం ఉన్నాం అనుకోండి, విల్ లూజ్ అవర్ హార్డ్ అండ్ మనీ కదా. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, ఏ ప్లాట్ఫామ్ అయినా అవ్వచ్చు, మీరు రిటర్న్స్ అని చెప్పి బాండ్స్ వెనకాల అయితే వెళ్ళొద్దు. మిగిలిన వాళ్ళకు కూడా నేను చెప్పాలనుకుంటుంది, ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఏదర్ ఫండ్ రూట్లో వెళ్ళండి, లేదా మీకు ఎఫ్డీస్ ఉన్నాయి కదా, ఓకే, ఎఫ్డీలో 5 lakhs వరకు మనకి ఏదైతే సేఫ్టీ ఉంటుందో దాని వరకు మీకు ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మీరు చూస్ చేసుకున్నా కూడా మీకు ఆ డిపాజిట్ గ్యారంటీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ అనేది కొంచెం వరకు మనకు తగ్గిపోతుంది కదా. సో దాట్స్ ఎ బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే. మా నెక్స్ట్ క్వశ్చన్ దినకర్ గారు అడుగుతున్నారు, హాయ్ అన్న, మాది కిరాణా షాప్ బిజినెస్. నేను మన మనీ పర్స్ ఛానల్ వీడియోస్ చూసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. హెచ్డిఎఫ్సి మల్టీ క్యాప్ ఫండ్లో డైలీ ఎస్ఐపి 251 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను పేటిఎం మనీ యాప్ ద్వారా. నా ఏజ్ 35 years, నాకు 2 పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ 25 years వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. టార్గెట్ 5 crores. డైలీ ఎస్ఐపి ఆప్షన్ రైట్ అప్. నాకు 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, సొంత హౌస్ ఉన్నది అండ్ 2 acres ల్యాండ్ ఉన్నది. మంచి సజెషన్ ఇవ్వగలరు. డైలీ ఎస్ఐపితో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీ అకౌంట్ ఎప్పుడైనా కూడా చూసినట్టయితే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ కూడా నాకైతే పెద్దగా కనబడదు. సో ఐ ప్రిఫర్, ఓకే, మంత్లీ ఎస్ఐపి ఈజ్ ఇనఫ్. కానీ కొంతమంది ఓకే నాకు మార్కెట్లో మంత్లీ ఆ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో ఆ వాలటాలిటీని కూడా నేను ఎన్కాష్ చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. బట్ దానివల్ల సైంటిఫికల్లీ ప్రూవ్ అయితే అవ్వలేదు, అంటే పెద్దగా రిటర్న్ సంపాదించేస్తామని. బట్ ఈవెన్ అలా ట్రై చేద్దామన్నా fortnight, అంటే 15 daysకి ఒకసారి అయినా ఫైన్. కానీ డైలీ ఎస్ఐపి మాత్రం రీసెంట్ టైంలో చాలామంది, ఐ డోంట్ నో సోషల్ మీడియాలో ఎక్కడైనా చూసారేమో, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి డైలీ ఎస్ఐపి రిలేటెడ్గా. డైలీ ఎస్ఐపితో పెద్ద తలనొప్పి ఏంటంటే రేపొద్దు మీరు ఒక 5-6 years తర్వాత వెనక్కి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ వెతుక్కోవాలంటే చాలా టఫ్ అయిపోతుందండి. అండ్ దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ కూడా ఉండదు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే డైలీ ఎస్ఐపి వద్దు, మంత్లీ ఆర్ fortnightly ఈజ్ ఇనఫ్. మా నెక్స్ట్ క్వశ్చన్ జబీన్ అడుగుతున్నారు, నేను జాన్ ఎండింగ్లోని ఫార్మా సెక్టర్లోని 50,000 రూపీస్ పెట్టాను. ప్రజెంట్ ఇంకా మైనస్లో ఉన్నది. కంటిన్యూ అవ్వాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వడం బెటరా? ప్లీజ్ గైడ్.
జాన్ ఎండింగ్ అంటే 7 నెలలు అవుతుంది కదండి. యాక్చువల్లీ మనం థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం 7 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి. 7 నెలలకే మీరు ఎగ్జిట్ రిలేటెడ్గా ఆలోచిస్తున్నారంటే మీరు మీరు పర్ఫెక్ట్ అంటే మీకు సెట్ అయ్యేది, మీ రిస్క్ ఎప్పుడైతే సెట్ అయ్యే థీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోలేదని అయితే నేను చెప్పగలను. అండ్ ఎస్, ఫార్మా లాస్ట్ 1 ఇయర్గా మనకి పెద్దగా రిటర్న్స్ అయితే డెలివర్ చేయలేదు. చాలామంది ఇలా థాట్ ప్రాసెస్లో ఉన్నట్టయితే మాత్రం నా పర్సనల్ ఏంటంటే ఏదైతే టెంపరీ పెయిన్ ఉన్నదో దిస్ కుడ్ బి షార్ట్ టర్మ్ పెయిన్ అండి. బట్ ఫార్మా ఈజ్ వన్ సెక్టర్ యాక్చువల్లీ ఇట్ విల్ క్రియేట్ లాంగ్ టర్మ్ వెల్త్ అన్నమాట. సో అండ్ ఫార్మా లాంటి థీమ్ ఆర్ ఎనీ థీమ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మినిమం 7 సంవత్సరాల పైన టెన్యూర్ పెట్టుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే ఒక్కసారి ఆ థీమ్స్ ప్లే అవ్వవు. ఈవెన్ ఫార్మా అయినా అవ్వచ్చు. 2019 వాజ్ ఇట్స్ పీక్ అనుకుంటా, నాకు బాగా గుర్తు. 17 వాజ్ ఇట్స్ పీక్. దాని తర్వాత మళ్ళీ ఆ పీక్ని క్రాస్ అవ్వడానికి 4-5 ఇయర్స్ అయితే టైం పట్టిందన్నమాట. సో అలాంటి సైకిల్స్ కూడా ఉంటాయి. దో వెరీ గుడ్ థీమ్ అయినా కూడా మనకి ఆ సైకిల్ మొత్తం ప్లే అవ్వాలంటే మనం మినిమం ఆ 7 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్ పెట్టుకున్నట్టయితే వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కరెక్షన్ ఫార్మా రిలేటెడ్గా నేను ఆపర్చునిటీ కింద చూస్తాను, కానీ నేను ఎగ్జిట్ ఆలోచించను. మన నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు ఏడీ పెరీ. ఐ సీ దట్ స్టాక్ ఈస్ స్టడీలీ ఇంక్రీజింగ్. వెన్ ఐ చెక్ ది రీసెంట్ రిజల్ట్స్ ఐ సీ దట్ దెర్ ఈస్ ఎ టర్న్ అరౌండ్ హ్యాపెనింగ్. ఈజ్ ద స్టాక్ ఇంక్రీజింగ్ డ్యూ టు ఎనీ అదర్ రీజన్ ఆర్ సిన్స్ ఇట్ ఈస్ మురుగప్ప గ్రూప్ కంపెనీ మేనేజ్మెంట్ షుడ్ బి ఓకే? ఐమ్ థింకింగ్ ఆఫ్ అక్యుములేటింగ్, నీడ్ యువర్ ఎక్స్పర్ట్ అడ్వైస్. ఈడీ ప్యారీ రిలేటెడ్గా మేజర్లీ జరుగుతుంది ఏంటంటే, మీకు ఐ థింక్ 1.5 year బ్యాక్ ఒక ఆస్క్లో ఆన్సర్ చేశాను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ క్వశ్చన్కి. మేనేజ్మెంట్ వాళ్ళు నార్మల్గా అది షుగర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ కదా, సో ఒక కమోడిటీస్ కంపెనీ కానీ మార్కెట్ చూస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే కన్స్యూమర్ డివిజన్ బిల్డ్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్పారో, నార్మల్ మురుగప్ప గ్రూప్ కంపెనీ మేనేజ్మెంట్కి చాలా మంచి రెప్యుటేషన్ అయితే ఉన్నది. వాళ్ళు ప్రీవియస్గా సీజీ పవర్ వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు తర్వాత కూడా దాన్ని టర్న్ అరౌండ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం కదా. నో యాక్చువల్లీ ఓన్లీ షుగర్ మ్యానుఫ్యాక్చరర్గా మాత్రమే కాకుండా దీన్ని ఎప్పుడైతే ఎఫ్ఎంసీజీ కంపెనీగా చూడడం స్టార్ట్ చేస్తారో దాన్ని ఆటోమేటిక్గా మనకి వాల్యుయేషన్ మల్టిపుల్ ఎఫ్ఎంసీజీ కంపెనీకి వచ్చి వాల్యుయేషన్ మల్టిపుల్ రావాలి కదా. సో దట్ ఈస్ వాట్ స్లోలీ హ్యాపెనింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇది అబ్జర్వ్ చేసిన డిఏఎస్ మీరు చూసినట్టయితే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఏదైతే ఉన్నదో కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్ అవుతూ కనబడుతుంది. ఓకే, దో మీకు ఇలాంటి స్టాక్స్ ఏంటంటే హెడ్లైన్స్లో ఎక్కడ పెద్దగా కనబడదు. ఏంటంటే ఏ రోజు టాప్ ఇంక్రీజ్ అయిన స్టాక్స్లో మనకి టాప్ పర్ఫార్మర్స్లో ఎక్కడ కనబడదు కాబట్టి ఎవరు పెద్దగా నోటీస్ చేయరు. బట్ కన్సిస్టెంట్లీ ఇలాంటి సాలిడ్ మేనేజ్మెంట్స్ వాళ్ళు ఒక కమోడిటైజ్ కంపెనీని ఒక బ్రాండెడ్ కంపెనీగా మారుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఆ వాల్యుయేషన్ రీరేటింగ్ అన్నది అయితే జరుగుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అండ్ వీళ్ళు కన్స్యూమర్ డివిజన్లో మనకి నెంబర్స్ చూసినా కూడా పర్లేదు, నెంబర్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ దట్టు రీసెంట్గానే స్టార్ట్ చేశారు కదా. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ కన్స్యూమర్ డివిజన్ని బిల్డ్ చేయడం అనేది. బట్ మేనేజ్మెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ మార్కెట్ కూడా పాజిటివ్గా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ కంపెనీ, ఫ్యాంటాస్టిక్ మేనేజ్మెంట్. అండ్ వీళ్ళు కన్స్యూమర్ డివిజన్ బిల్డ్ చేసినట్టయితే మాత్రం ఎఫ్ఎంసీజీ వాల్యుయేషన్ వచ్చినట్టయితే స్టాక్ ఇంకా యాక్చువల్లీ పెరగడానికి చాలా స్కోప్ ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ కాబూ మీడియా అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ ఫర్మ్. ఐఎమ్ కరెంట్లీ హోల్డింగ్ 2000 జియో ఫైనాన్స్ షేర్స్. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ వెదర్ జియో ఫైనాన్స్ షేర్ విల్ బికమ్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్? Can you please share your thoughts on it? I want to accumulate Jio Finance shares more and I can hold them for 20 years. If possible, can you please do a video on how to find a good financial advisor? Okay. బజాజ్ ఫైనాన్స్ అవుతుందా అంటే, బజాజ్ ఫైనాన్స్లో మీరు షేర్ హోల్డర్ రిటర్న్ చూస్తున్నట్టయితే అలా మీకు ఎప్పుడు వస్తుంది అంటే బజాజ్ ఫైనాన్స్ అయిపోయిన తర్వాత కాదు కదా, అది బజాజ్ ఫైనాన్స్ అవుతుందని అసలు దాని మీద హోప్ లేనప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో దే వుడ్ హ్యావ్ మేడ్ బిగ్ మనీ కదా. సో ఆల్రెడీ జియో రిలేటెడ్గా మార్కెట్కి తెలుసు, లేకపోతే అసలు మీకు పెద్ద బీభత్సైన ఫైనాన్షియల్ నెంబర్స్ లేకుండా కూడా 2 లక్షల మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుందంటే మార్కెట్ తెలుసు. ఏంటంటే ఇట్స్ అంబానీ గ్రూప్ కంపెనీ, ఆబ్వియస్లీ దే గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్. వాళ్ళ స్టెప్స్ కూడా మనకు క్లియర్లీ అదే డైరెక్షన్లో కనబడుతున్నాయి. ఏదో సింపుల్ థింగ్ ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్ వాళ్ళు తీసుకున్న స్టెప్ అవ్వచ్చు, ఏవైతే ఫండ్స్ లాంచ్ చేస్తున్నారో దాని రిలేటెడ్ వాళ్ళ స్టెప్స్ అవ్వచ్చు, ఇవన్నీ క్లియర్లీ మనకి ఫైనాన్షియల్ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. బట్ ఏమంటారంటే ఫైనాన్షియల్ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయడం అంత ఈజీ కూడా కాదు. లెట్స్ సీ అంటే ఇవన్నీ కూడా మన అజంప్షన్స్ కదా, ప్రాక్టికల్లీ జరుగుతున్నప్పుడు డెసిషన్ తీసుకోవడం బి బెటర్ అవుతుందండి. ఈవెన్ చాలామంది మిగిలిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని రైట్ ఆఫ్ చేసేస్తున్నారు. ఏంటంటే జియో వచ్చిన తర్వాత కంప్లీట్లీ డిస్టర్బ్ చేసేస్తుంది, వాళ్ళు స్ట్రగుల్ అవుతారని. నా వ్యూ అయితే అది కాదు. ఎందుకంటే మిగిలిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని అంత త్వరగా రైట్ ఆఫ్ చేసేలేము. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇట్స్ ఎ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇండస్ట్రీ. రిటర్న్స్ ఉంటేనే ఇన్వెస్టర్లు డబ్బులు ఇస్తారు.
ఓకే, ఇన్వెస్టర్లు రిటర్న్స్ లేకుండా ఎంత పెద్ద గ్రూప్ బ్యాకప్ చేసినా కూడా డబ్బులు రావు. ఓకే, ఇనీషియల్గా వస్తాయేమో కానీ కన్సిస్టెంట్గా గ్రోత్ వచ్చేది రిటర్న్స్ వచ్చినప్పుడు వస్తాయి. లెట్స్ సీ, వీళ్ళు ఇంకా ఇప్పుడే ఫండ్స్ అవి లాంచ్ చేస్తున్నారు. వెల్త్ మేనేజ్మెంట్ పర్లేదు, ఎందుకంటే ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషనే కాబట్టి, ఆర్ బ్రోకింగ్ పర్లేదు, డిస్టర్బ్ చేయొచ్చు. బట్ అసెట్ మేనేజ్మెంట్ సైడే నాకు 3-4 ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వగలం అన్నది అయితే నా థాట్ ప్రాసెస్. అయితే ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే మాత్రం డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్. బట్ మీకు బజాజ్ ఫైనాన్స్ లాగా 100-200x కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీరు యాంటిసిపేట్ చేస్తున్నట్టయితే, అలాంటి రిటర్న్ ఎప్పుడు వస్తుందంటే అది బజాజ్ ఫైనాన్స్ అవ్వకముందు, ఓకే, ఆర్ అవుతుందని అజంప్షన్ మార్కెట్కి లేనప్పుడు. ఓకే, అలా కాకుండా ఆల్రెడీ మార్కెట్కి ముఖేష్ అంబానీ గారు లాంటి రిలయన్స్ లాంటి గ్రూప్ బ్యాకప్ చేస్తున్న కంపెనీ అండ్ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అన్నీ కూడా క్లియర్లీ మనకి ఏవైతే కనబడుతున్నాయో అలాంటివన్నీ మార్కెట్కి కనబడుతున్నప్పుడు మీకు అలాంటి రిటర్న్ రాదు. యూ మైట్ మేక్ గుడ్ డీసెంట్ మనీ, డోంట్ ఎక్స్పెక్ట్ మ్యాసివ్ మల్టీ బ్యాగర్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అన్నమాట షార్ట్ టర్మ్లో. అది కూడా మన నెక్స్ట్ క్వశ్చన్ శివ గారు అడుగుతున్నారు. హై సార్, వాట్సాప్లో ఒక అకౌంట్లో నన్ను యాడ్ చేశారు, క్యాంటిలిన్ అకౌంట్ అని ఉంది, క్యూఏబీ ఉందంటే వాళ్ళ దగ్గర పార్టిసిపేట్ చేయండి, మంత్లీ 500% ప్రాఫిట్ అని చెప్తున్నారు. వాట్సాప్లోని క్యూఏబీలో మీరు జాయిన్ అయినట్టయితే వాళ్ళు ప్రాఫిట్ పొందవచ్చా? ఇలాంటివన్నీ నమ్మద్దండి. అండ్ 500% ప్రాఫిట్ అంటే ఎంతో తెలుసా? లెట్స్ నా దగ్గర 1 కోటి రూపాయలు నేను పెట్టాను, నా నెక్స్ట్ మంత్కి 5 కోట్లు అయిపోద్ది. అలా పెంచుకుంటూ వెళ్తే ఐ విల్ బికమ్ వెరీ బిగ్ రిచ్ పర్సన్ సంవత్సరం ఎండ్ అయ్యేసరికి. అండ్ అంతే డబ్బులు జనరేట్ అయ్యే ఆపర్చునిటీ ఉన్నట్టయితే వాళ్ళు పెట్టకుండా అప్పు చేసైనా కూడా మీకెందుకు ఇస్తారు? ఓకే, అండ్ ఇలాంటి నమ్మద్దు. రీసెంట్ టైంలో చాలా ఎక్కువైపోతున్నాయి, మల్టిపుల్ స్కామ్లు పెరిగిపోతున్నాయండి. సో ఎంతవరకు మనం ఆ స్కామ్ నుంచి జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది. అండ్ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఇన్ సోషల్ మీడియా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. నేను వీడియోని ఎవరైనా మిస్ అయినట్టయితే ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటే తప్పకుండా వీడియోని అయితే చూడండి. అండ్ ఈరోజు వీడియోని ఇప్పటికి లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.